వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. తేజు వాళ్ళ ఇంట్లో ఈరోజు లంచ్ ఎలా ఉన్నారు చూద్దాం. హాయ్ 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 వచ్చేసా నేను. హాయ్ హాయ్ చెప్పమ్మా. హాయ్ హాయ్ హాయ్. తినేద్దామా? ఏం చేసావు తేజు? ఉగాది పచ్చడి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, గారెలు, పరమన్నం, కచాంబర్, గ్రీన్ చట్నీ, సలాడ్స్, తందూరి, కోకోనట్ రైస్, మైనేస్, లడ్డు, ఐస్ క్రీమ్. రెడీ రెడీ. థమ్స్ అప్. ఈ వీడియో ఎంత సంతోషంగా ఉన్నా దీనిలో బాధాకరమైన విషయం ఏంటంటే తేజు వాళ్ళు వైజాగ్ నుంచి భీమవరం షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఇంకా ఎన్ని రోజుల్లో లేదు, తొందరలోనే వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి లంచ్ అరేంజ్ చేసింది ఇంట్లో. మంచిగా టైం స్పెండ్ చేసాం ఈరోజు. చూపిస్తామా మనమంతా? ఇక్కడ పెట్టుకున్నాం. వేసేస్తా వేసేస్తా వేసేసిండు. ఇలా పైన చేయండి. బ్లాక్ కోసం నెక్స్ట్ మీరు ఒక్కరు కెమెరా చూడట్లేదు. ఐటమ్స్ రాకూడదు. కెమెరా చూడకూడదని అమ్మ డాడీ ఎక్స్చేంజ్ కూడా చేస్తాను. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎంత మాత్రం ఏదో ఒకటి ఇయర్ రింగ్స్ మధు గారు తేజు లాస్ట్లో ఇయర్ రింగ్స్ దగ్గర ఏదో గ్యామ్లింగ్ చేశారని నా డౌట్. ఇవంతా అన్సీన్ వీడియోస్. వీడియో రీల్స్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ తర్వాత ఎలా ఉందో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని బయోలో ఉంటుంది, చెక్అవుట్ చేసేసేయండి. కాగిత భార్గవి అని ఉంటుంది, సెర్చ్ చేయండి. లేదా బయోలో లింక్ అనేది ఉంటుంది, దాని త్రూ కూడా మీరు వాచ్ చేసేవచ్చు. చాలా రీల్స్ చేసాము ఇందులో పెట్టినవన్నీ కూడా. దీంట్లో మళ్ళీ మనకి కాపీరైట్స్ పడతాయి కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇప్పుడు వరకు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వనో ఎవరైనా ఉంటే వెంటనే ఫాలో చేసేసేయండి. ఈ రోజుల్లో చాలా బంధాలు మనతో ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. ఇప్పుడు మాకు కూడా అంతే. 4 to 5 years వరకు తేజు వాళ్ళు వైజాగ్లోనే ఉన్నారు. మేమందరం ఫ్రెండ్సే, కానీ ఒక 1 day మొత్తం టైం స్పెండ్ చేసింది ఈరోజే. ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళు మనతో ఉండరు అనే బాధ, మళ్ళీ వీళ్ళతో టైం స్పెండ్ చేయలేము అని తెలిసినప్పుడు స్పెండ్ చేస్తూ ఉంటాం కదా. అలానే మన ఇంట్లో పెద్దవాళ్ళని మనం వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేయలేం. వాళ్ళు లేనప్పుడు ఎక్కువ బాధపడుతూ, వాళ్ళు పోయిన తర్వాత మంచి మంచి ఫంక్షన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసేస్తూ ఉంటాం. కాబట్టి దగ్గరగా ఉన్నప్పుడు కూడా బంధాలని విలువల్ని కాపాడుకుంటే చాలా బాగుంటుంది. మేము ఎట్లానో ఆడుకున్నాం కదా, సో పిల్లలు కూడా ఒకరికొకరు గిఫ్ట్స్ షేర్ చేసుకున్నారు. తర్వాత మేము ఇలా కొన్ని డాన్స్లు రీల్స్ చేసుకొని టైం స్పెండ్ చేసాము. పిల్లలు ఇంకా బోర్ అయిపోకుండా ఉండడం కోసం ఈవినింగ్ తీసుకెళ్ళి ఇలా రవి గారు నాని గారు కింద
ఆడిపించారనమాట పిల్లల్ని. వాళ్ళు కూడా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. డే అంతా మంచిగా టైం స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ నైట్ వరకు అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నుంచి నైట్ 9 వరకు కూడా తేజు వాళ్ళ ఇంట్లోనే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. చాలా విషయాలు మాట్లాడుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాము. ఎన్నోసార్లు రెడీ అయినప్పుడు రీల్స్ చేద్దాం అనుకుంటాం కానీ ఎందుకో ఈరోజు మాత్రం కంప్లీట్గా రీల్స్ డే లానే అనిపించింది. మేము ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా ఈ మెమరీస్ని రిమైండ్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మీకు కూడా వీలున్నంత వరకు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మంచి టైంని క్వాలిటీ టైంని స్పెండ్ చేయండి. హైలైట్ ఏంటంటే ఇక్కడ జెంట్స్ కూడా రీల్ చేశారు, అది ఇంకా హైలైట్. బట్ ఇక్కడ వాయిస్ పెడితే ఖచ్చితంగా కాపీరైట్ పడుతుందని చెప్పి నేను ఇక్కడ మ్యూట్ పెట్టేస్తున్నాను, నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ రీల్స్ వీడియోస్ చూడాలి అని ఉంటే కనుక కాకిత భార్గవి అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని చెక్అవుట్ చేసేయండి. అందులో మొత్తం కూడా మంచిగా వాయిస్ తోటి రీల్స్ అనేవి ఉంటాయి. బిట్టు గారి బిజినెస్ గురించి తెలిసిందే కదా, లంచ్ టైంకి డిన్నర్ టైంకి మాత్రమే మనకి టైం ఇస్తున్నారు. సో లంచ్ చేసేసి బిట్టు గారు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేమందరం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. మాత్రం థమ్స్అప్ తాగుతున్నారు వాళ్ళు, కానీ సెటప్ మాత్రం చాలా మంచిగా చేసింది తేజు అయితే. సో ఇది రియల్ అని చూపించడం కోసం నేను తాగుతున్నాను అనమాట. మద్యపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో అట్లనే కూల్ డ్రింక్స్ కూడా చాలా 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 అన్హెల్దీ. కాబట్టి వీలైనంత వరకు ఈ సమ్మర్లో కూల్ డ్రింక్స్ తాగడాన్ని మాత్రం ఫుల్గా అవాయిడ్ చేయండి. పిల్లలకైతే అస్సలు ఇవ్వకండి. నైట్కి ఇంకా లైట్గా చపాతీతో మా డిన్నర్ ఫినిష్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.